శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. దొంగతనం పేరుతో తన 2వ కుమారుడు మరకాల దినేష్ ను చిత్రహింసలకు గురిచేసి ఆసుపత్రి పాలు చేసిన మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు కరి నాగేశ్వరరావు, లారీ ఓనర్ శివ, ఎలక్ట్రీషియన్ జాబీర్లను తక్షణం అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి మరకాల మురళి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళి మాట్లాడుతూ తమ షెడ్ ఎదురుగా ఉన్న షాప్ బయట ఉన్న 800 రూపాయల విలువైన డిస్క్ను మద్యం మత్తులో దినేష్ తీసుకుని స్క్రాప్గా అమ్మి చేశాడని తెలిపారు. అయితే ఈ విషయాన్ని తనకు తెలియజేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కుమారుడు దినేష్ ను ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచారని, అంతేకాకుండా 10 లక్షల రూపాయలు తక్షణం కట్టాలని కరి నాగేశ్వరరావు తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి గాయాలను చూపిన తన కోడలు పక్షవాతానికి గురైందని, ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. తన కుమారుడిని కొట్టమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. మేము ఈ షాపు మా ఎదర షాపులోనేమో తన కొద్దిగా డ్రింక్ మీద ఉండి స్క్రాప్ కేసుకునే ఐరన్ వస్తువు ఒకటి తీసి ఇనప కొట్టి ఆయనకి వేస్తే అది నాకు తెలిసి ఒక తండ్రిగా నేను ఆటో నగర్లో పెద్ద మనిషిని గౌరవం గల్లవాడిని కనుక మళ్ళీ నా విలువ ఎక్కడ తగ్గిద్దా అని గబగబా వెళ్ళి 2 మందలించి ఆ డిస్కు
సేకరించి తీసిన జాగ్రత్త చేశాను. తీసుకొచ్చి అప్పచెప్తుంటేనే నేను ఆ పూట ఉదయం 1 గంట బయటికి వెళ్ళలేకి చిన్న ఊరని బయలుదేరాను. వెళ్ళలేకి ఈ లోపల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు మా అబ్బాయిని, మా పెద్ద అబ్బాయి పేరు మహేష్, అతన్ని పిలిచాడు. మీ తమ్ముడు అవి కావాలయ్యా తీసుకురా అంటే, మా రెండో అబ్బాయి ఇంటికాడ ఉన్నాడు, ఇంటికాడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నాగేశ్వరరావు గారికి అప్పచెప్పారు. నాగేశ్వరరావు గారు ఏంటంటే మన ఆటో నగరు ప్రెసిడెంటు కర్రీ నాగేశ్వరరావు, మధ్యలో బ్రాకెట్లో అరుణుతారా, డిస్క్ తీసావా అని చెప్పి 2 గంటలు కొడతానే ఉన్నారు. ఆ కొట్టేది ఎవరు? నాగేశ్వరరావు కూర్చొని, లారీ ఓనరు శివ, ఎలక్ట్రీషియన్ జాబీరు, ఈ ముగ్గురు కలిపి కొట్టారు. ఇది ఒక ఆటో నగర్కి సంబంధించిన సభ్యుల్లో ఎవరన్నా గబుక్కున మా బాబుని ఏమన్నా అన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరో బయట వాళ్ళతో కొట్టించారు. బయట వాళ్ళతో ఎవరో లారీ ఓనర్ అంట, ఎవరో బయట వాళ్ళతో కొట్టించారు. ఈ బయట అన్న అతను వచ్చి, ఈ శివ జాబీర్ అన్న వాళ్ళు వచ్చి ఈ ఆటో నగర్లో ఎవరో ఇక్కడ దొంగతనం జరిగిందా, దాని విలువ ఎంత? 800 రూపాయలు 700 రూపాయలు వస్తువా? ఈ మురళిని ఆటో నగర్లో నుంచి తీసేయండి, ఈ మురళికి సభ్యత్వం రద్దు చేయండి. ఈ మురళి సంగతి ఏంటో నేను చూస్తాను. నాగేశ్వరరావుని అతను అదుపులోకి తీసుకొని ఇక్కడ ప్రెసిడెంట్ని తొక్కిపెట్టి శివాను ఆ జాబీర్ అన్న వాళ్ళిద్దరూ కలిపి మా ఆటో నగర్లో పెత్తనం చేస్తున్నారు. పెత్తనం అంటే ఎలాగంటే, మేము వాళ్ళ కింద అయ్యా బాబు అనే రకంగా ఉంటే పర్వాలేదు, లేకపోతే కొడుతున్నారు. రెండోది, ఉదయం 9 కాడి నుంచి 3 దాకా కొడతానే ఉన్నారు. 3 కాడి నుంచి ఒక 2 గంటల గ్యాప్ తీసుకున్నారు. భోజనాలకి వెళ్ళొచ్చి లేకి 5ంటికి వచ్చారు. 5ంటికి వచ్చి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వచ్చి, మురళి గారు ఆటో నగర్లో సామాన్లు చాలా పోయినాయి అన్నారు, దాదాపు ఒక 30 లక్షల రూపాయల సామాన్లు పోయినాయి. సరే, ముందు ప్రస్తుతానికి నేను ఒక 10 లక్షల రూపాయలు సాయంత్రం 8 నువ్వు సర్దుబాటు చెయ్యి. 8 లక్షలు 10 లక్షలు 10 లక్షలు ఏంటంటే వెనకాల మా అక్బర్ గారి షెడ్ ఒకటి ఉంది, అక్బర్ గారు సాహిబ్ గారు, పోతేనేమో ఎదర షెడ్ ఒకటి ఉంది వెంకటేశ్వరరావు, ఇంకా ఎక్కడో అవి ఉన్నాయి. రెండోది, ఈ 10 లక్షల రూపాయల సామాన్లు ఏంటంటే ఈ 8 టైర్లు, 2 లక్షల రూపాయలు డ్రమ్ములు. 8 టైర్లు అంటే అవి 2 లక్షల రూపాయలు సీల్ టైర్లు అనమాట. వాళ్ళు నాకు చెప్పిన లెక్కలు అంటే ఈ 2 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు. మళ్ళీ అది కూడా కాకోకుండా 6 లక్షల రూపాయలు డీజిలు. ఇవన్నీ మా మీద అభియోగాలు చేశారు. జాబీరు అన్న అతన్ని, అన్నా డిస్కో ఒకటేనన్నా మా తమ్ముడు తీసింది అన్నా, మీకు దండం పెడతానన్నా, అన్నా మేము ఇక్కడ పని చేసుకునేవాళ్ళం అన్నా, మా పరువు బద్దన్నా, మాకు బ్రతుకు తీరు ఉండదన్నా, మేము రెక్కాడితే డొక్కాడేవాళ్ళం అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటామన్నా. మా పెద్ద అబ్బాయి, సరే మా పెద్ద అబ్బాయి బతుకులాడాడు. అయితే మా పెద్ద అబ్బాయి బతుకులాడిన తర్వాత కూడాను, సరే అన్నా ఇవన్నీ మాకు తెలుసు, అక్బర్ షెడ్లో ఎవడో లారీ వేసుకొచ్చాడు 11 గంటలకి, రాత్రి 11 గంటలకి ఖచ్చితంగా 8 దిగారు, లారీలో 2 టైర్లు వేసుకు దిగారు, అది మీరు కాదు. అలాగే బయట టైర్లు పోయినాయి, అది మీరు కాదు. డీజిల్ పోయింది, మీరు కాదు. మరి ఇవన్నీ ఏంటంటే కావాలని మేము పెట్టాం, కావాలని మా మీద పెడతాం. ఏంటంటే మా నాగేశ్వరరావు పెట్టమన్నాడు. అయ్యా ఇక్కడ మళ్ళీ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వస్తే, నాగేశ్వరరావు గారు మీకు దండం పెడతాను, ఏమైతే పోయినాయో అయ్యే చెప్పండి అని అంటే, బాయ్ ఏం లేదండి, మీరు ముందు ఈ అనుకున్న అమౌంట్ కట్టేయండి, అది 8 గంటల దా టైము, లేదంటే మీకు కేసు మోపు అయిపోద్ది, నేను ఆల్రెడీ చెప్పేసి ఉంచాను.
ఇదేంటి కర్మరా బాబు, ఏదో కుర్రోళ్ళు మోటార్ ఫీల్డ్ వాళ్ళు కొద్దిగా ఏదో తెలుసో తెలియకో మందు తాగుతారు, ఈ చిన్న చిన్న గొడవలు ముసలోళ్ళం మేమెక్కడ పడాలి అని నేను చాలా రిక్వెస్ట్ చేశాను నాగేశ్వరరావు గారిని. కానీ మరి నాగేశ్వరరావు గారికి మరి నేను ఏ ద్రోహం చేశానో అయితే నాకేమైతే తెలీదు. నాకు తెలుసుండి నేను ద్రోహం చేయలేదు నాగేశ్వరరావు గారికి. మరి నా మీద ఆ రకమైన 10 లక్షల రూపాయలు నన్ను కట్టమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను చూస్తేనేమో ఏ పూటగా ఆ పూట రెక్కాడితేనే దొక్కాడే పరిస్థితి నాది. నాకు చూస్తేనేమో నేను దగ్గర ఇందుట్లో మోటార్ ఫీల్డ్ వాళ్ళు దగ్గర 400 మంది 500 మంది ఉన్నారు. వీళ్ళల్లో అందరితో సహా కష్టపడిన వాళ్ళం మేము. ఒక పెయింటర్లే కాదు, అలాగే మెకానిక్లు, టెంకర్ మేస్త్రులు, సీట్ల మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, టైర్లోళ్ళు, ఆ రేడియేటర్లోళ్ళు అందరూ మొత్తం ట్రేడ్లు అన్నీ ఉన్నాయి మొత్తం. అయితే మేమందరం కూడా కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడుతున్నాం. కనీసం 2 లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు. 2 లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు. నన్ను 10 లక్షల రూపాయలు కట్టమంటున్నారు. దయచేసి ఈ నాగేశ్వరరావు గారు అన్న అతను మోటార్ ఫీల్డ్ యూనియన్ ప్రెసిడెంట్ నన్ను బ్లాక్మెయిల్ చేసి 10 లక్షల రూపాయలు నన్ను కట్టమని బ్లాక్మెయిల్ చేశాడు. అలాగే ఈ ప్రెసిడెంట్ వెళ్ళి శివ జాబీర్ అన్న అతని దగ్గర దాసోహుడు అయ్యాడు. ఇతను ఈ కర్రీ నాగేశ్వరరావుని పోలీసు వారు అరెస్ట్ చేయవలసిందిగా మరీ చెప్పుకొని కోరుకుంటున్నాను. సావుబాది అరేంజ్మెంట్ బాగా చేశారండి. దొంగతనం అన్నది చేసాడు, దొంగతనం చేయడం 100% తప్పేనండి. కానీ ఆ కుర్రవాడు ఏదో ఒక రోడ్ నుండి పోయేవాడు ఏం కాదండి. ఒక సీనియర్ పెయింటర్ మేస్త్రి గారు వాళ్ళ అబ్బాయి అతను. ఇప్పుడు వాడు తప్పు చేసాడు, మందుకు బానిస అయ్యి మందుకు డబ్బులు లేక వాడు మందు తాగాలి, ఏం చేయాలో తెలియక ఆ ఎదురుగుండా డిస్క్ ఏదో కనబడితే ఆ షెడ్లోని ఎవరో లేకపోయేసరికి ఆ డిస్క్ దొంగతనం చేసి అది తీసుకొని వెళ్ళి కాటాకు వేసేసి 800 రూపాయలు వచ్చినాయి. ఆ 800 రూపాయలతోనే వాడు తాగేసి పడుకున్నాడు. కానీ వాడు దొరికాడు. వాడు దొరికినప్పుడు మురళి గారిని పిలిచి, ఏమండి మీ అబ్బాయి ఇట్లాగా మా చెట్లో దొంగతనం చేశాడు, ఇదిగోండి మేము ఇట్లా పట్టుకున్నాము, మీ సంజయ్సి అని చెప్పానని ఆయన పిలిపించి అడిగి అతను ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు చొక్కా పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్పాలండి. లేదు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్ గారు అని అంటే మాకు యూనియన్ సభ్యులు అందరికీ ఒక తండ్రి లాంటి వాడండి. మా పిల్లలు తప్పు చేసినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగైతే మందలించాలో అదే టైప్లో ఏంట్రా నువ్వు చేసిన పని అని చెప్పానని మందులు ఇచ్చి వాడిని ఒక 2 దెబ్బలు వేసి దాన్ని ఏదో కొంచెం కామప్ చేసుంటే ఇబ్బంది ఉండేది కాదండి. కానీ అటువంటిది ఏది జరగకుండా లారీ ఓనర్లకి, లారీ మెకానికల్కి అతనికి ఎవరైతే నచ్చితే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతోని ఫ్యాన్ బెల్ట్తోని డీజిల్ ఆయిల్ పైపులతోని కొట్టించాడంటండి. అంటే కొట్టిన కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి. అవి నేను చూసిన తర్వాతే నేను కొట్టించారని చెప్పని మాట్లాడుతున్నాను. వారి దగ్గరుండి కొట్టించారని చెప్పని చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. మరి వారైతేనేమో నేనైతే దగ్గర లేను, నేను కొట్టించలేదు, నేను దగ్గరుండి కొట్టించలేదు అని చెప్పని చెప్తున్నారంట. పైగా ఏంటంటే ఈ దొంగతనం జరిగిన తర్వాత దొరికాడు కదా అని చెప్పానని పూర్వం లోకడ పోయిన అన్నిటికీ కూడా ఈడే దొంగ, ఇంకా నీ వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళని ఎవరో చెప్పానని కొడుతున్నారు వీళ్ళని. ఆ ఎవరో చెప్పానని అడుగుతూ కొడుతున్న వీడియో నా దగ్గర ఉందండి. నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను నమ్మానండి. దొంగతనం అన్నది జరిగిందండి, దొంగతనం చేశాడు, అది 100% తప్పే. దాన్ని ఎవరు వెనకేసి రాట్లా. కానీ గొడ్డును బాదినట్టు బాధ అసలు ఆవిడ తాగి ఉన్నాడు. తగలరాని చోట ఏమైనా తగిలితే వాడు కనుక చచ్చిపోతే ఆ బాధ ఎవరికండి? 800 రూపాయలు తీసుకుని 8,000 రూపాయలు పెట్టి కొంటామండి. 8,000 8 లక్షలు పెట్టని కొంటామండి. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదండి. వాడిని అలాగే చావు కొట్టి వాడు కనుక చచ్చిపోతే ఆ పుత్ర శోకం ఎవరికి ఉంటుందండి? తల్లిదండ్రులకు ఉంటుందండి. వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉండాలండి. వాళ్లే కాక వాడికి భార్య ఉందండి. ఆ భార్య ఇతను కొట్టిన దెబ్బలకి చూసి ఆ అమ్మాయికి పెరాలసిస్ వచ్చిందండి. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు పడిపోతే ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్ళి పక్కన హాస్పిటల్లో జాయిన్ చేశారండి. వీడిని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఇన్ని రకాలుగా బాధలు పెట్టి ఇన్ని రకాలుగా చేసి ఎప్పుడెప్పుడో పోయినవన్నీ కూడా మీ అబ్బాయి దొంగతనం చేశాడు, 10 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పానని మురళి గారిని డిమాండ్ చేస్తున్నారంట.
ఆల్రెడీ కేసు పెట్టడం జరిగిందండి. మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. మేము ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు. అయితే ఏంటంటే మురళి గారు ఈ ఆటో నగర్లోని ప్రతి ఒక్క సభ్యునికి అతనికి జరిగిన కష్టము, అతనికి జరిగిన బాధ మీకు అందరికీ చెప్పుకోవాలని చెప్పని మీటింగ్ ఏర్పాటు చేశారండి. దయించి ఈ ఒక్క విషయానికి ఇవాళ మురళి గారి అబ్బాయికి జరిగింది, రేపు నా కొడుకు జరగవచ్చు, లేదా నాకు జరగవచ్చు, ఇంకొకరికి జరగవచ్చు. నాకు తెలిసి 2003 కాడి నుంచి యూనియన్లో నేను తిరుగుతున్నానండి. ఒక సభ్యుడిగా, ఒక మామూలు సభ్యుడిగా తిరుగుతున్నాను. ఎప్పుడు కూడా ఇట్లాగా కొట్టడం చేయడం, మాగండి నాగభూషణం గారు మాజీ ప్రెసిడెంట్ గారు బాగా రేవలండి. మరి అలాంటి వ్యక్తి కూడా ఎవరిని కొట్టడం నేను చూడలేదండి. మరి ఏదైనా బూతులు మాట్లాడతాడు, తిడతాడు, తప్ప నుంచి కొట్టడం చూడలేదండి. మరి ఈ ప్రెసిడెంట్ గారు అనేది మరి దగ్గరుండి కొట్టించారు కాబట్టి దీనికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా వారి పైన ఉంది. దాని గురించి అని డిఎస్పీ గారు త్వరలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఎవరికి తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తామో, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు.